నేను అవకాశం కల్పిస్తా అని ఆమె హంబుల్గా ఒక జేఏసీ ముందు ఒక రిక్వెస్ట్ చేసింది. కేసీఆర్ గారి కంటే ముందు మేము కలిసినాం ఆమెను. కలిసినప్పుడు ఆమె ఎందుకో నాకు ఇక ఆమె ఇంత కష్టపడి మేము కాంగ్రెస్ని టార్గెట్ చేసి ఇంత చేసినా కూడా ఆమె తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇక ఒకసారి ఇప్పుడు లేకపోతే ఏముంది మళ్ళీ జబ్బకు సంచేసి తెలంగాణ అనుకుంటే తిరగాల్సింది కానీ ఆ సమయం మిగిలిచ్చింది కాబట్టి మీ పార్టీ కొరకు నేను వస్తా అని చెప్పేసి నేను అప్పుడు రాజు గారు ఉండే, దామోదర రాయనరసింహ గారు ఉండే, అట్లా నేను కాంగ్రెస్ పార్టీలోకి ఆ రోజు అట్లా వచ్చిన. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నారు కాంగ్రెస్ లో. కాంగ్రెస్ లోనే ఉంటాను. ముందు పెద్ద ఇష్యూ లేదన్న, ఎందుకంటే అది ఓన్లీ తెలంగాణ మీద వెళ్ళిపోద్ది అంటారు కదా, తెలంగాణ కోసం ఆయన అంటారు కదా కేసీఆర్ గారు, అందుకని అవి తెలంగాణ కోసం కాబట్టి అవి పెద్ద కమర్షియల్ పార్టీల కింద రావు, ఇవి కమర్షియల్. ఇది ఫక్త్ పాలిటిక్స్ అంటే 2014 నుంచి 2014 మార్చి 14th or 15th నేను జాయిన్ అయినా. అది కూడా ఉన్న పలంగా నేను ఎక్కడో జిమ్ కు పోయినా దామోదర విఠల్ గారు చేసిండ్రు, ఇప్పుడు బీజేపీలో ఉంటాడు మన విఠల్ గారు, ఫోన్ చేసి దామను రమ్మంటుండు, రమ్మని చెప్తే నేను సరే అని చెప్పేసి ఉఠిన పోయినా. ఇక అక్కడి నుంచి ఆ గాంధీ భవన్కి తీసుకుపోయిన నన్ను అక్కడ జాయిన్ చేసింది అంతే. అంటే నేను యాక్చువల్గా నేను పోస్ట్ తెలంగాణలో ఏ లక్ష్యాల కొరకు తెలంగాణ ఉద్యమం జరిగిందో ప్రభుత్వాలు ఏగున్నా వాటిని ప్రశ్నించడం, అవి ఆ వర్గాలకు అందేటట్టుగా, ఇప్పుడు దళితుల నుంచి గిరిజనులు, ఆదివాసీలు, బీసీలు, అగ్రవర్ణాల్లో పేదలు, చెత్త కాగిత జేఏసీని కూడా ఏర్పాటు చేసినాం కదా. ఎందుకు ఉద్యమంలో పాల్గొన్నారో అవి సాధన కొరకు మనం ఉందాం సార్ అని కోదండరామ్ గారితో చెప్పిన. ఆయన ఫస్ట్ అయితే ఇది అయిపోయినాక గవర్నమెంట్ ఏది వచ్చినా అది ప్లాన్ ఒక 1-2 years ఆగిన తర్వాత అది ప్లాన్ చేద్దామన్న తర్వాత ఆయన కూడా ఒక దశలో అందరూ ఆయా పార్టీలకు పోతున్నారు. నాది ఎట్లున్నదంటే ఆ మాతృదేవోభావుల మన ఫిజికల్లీ ఛాలెంజ్ లెక్క ఉన్నది. ఎందుకంటే ఎవరు తీసుకుపోరు ఆ బాబును, చాలా ఉంటది ఆ పరిస్థితి ఉన్నది. నేను యాక్చువల్గా పొలిటిక్స్ కు నేను అనుకోలే, కోదండరామ్ గారితో ఉండి ఈ మళ్ళీ మూవ్మెంట్ చేయాలి, ఏది ఎట్లయినా గవర్నమెంట్ లో వాటి నేచర్ ఏంది, కొన్నిటిని వదిలేస్తాయి కాబట్టి వాటిని మనం కొట్లాడాలనుకొని నేను కామ్గా ఉన్నా. ఉండేసరికి దయాకర్ నీకు కూడా ఆప్షన్ ఉంటే నువ్వు చూసుకో, ఎందుకంటే ఇది ఇప్పట్లో అయ్యేది కాదు, నువ్వు అనుకుంటున్నది పోస్ట్ తెలంగాణ అది ఇప్పుడు కాదు అని అన్నప్పుడు ఇమీడియట్ గా ఇది వచ్చింది. సో నేను ఒంటరిని అయితా, మళ్ళీ నేను సంఘమే ఇప్పుడు దాంతో ఒక పెద్ద ఏమంటాం ఒక మొమెంటంలో పెద్ద ఒక వర్షిప్ తో కూడిన లీడర్ అయిన నేను చిన్నప్పుడే. అసలు ఎంతో మంది అదృష్టం చేసుకున్నా అది రాదు ఆ రోజు. లేదన్నా నేను ఒక 40 ఏళ్ళ నుంచి తెలంగాణలో ఉన్నా, 40 ఏళ్ళు పైగా. ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడు ఒక 30-40 మంది లీడర్స్ పేర్లు చెప్పొచ్చు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు, ఇట్లా లక్ష్మణ్ బాబుజీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది స్టూడెంట్ లీడర్స్, వాళ్ళలో మీరున్నారు. అంటే తెలంగాణ చోటు గారిని అయినా సరే చిన్నోన్ని అంటే జనాలకి అవి తెలియవు కదా, తెలియదు, జనాలకి స్థాయి తెలియదు, మీ కెపాసిటీ తెలుస్తాయి అంతే. పొలిటికల్ స్థాయి వాళ్ళకి అనవసరం, ప్రజలకి అంటే దమ్మున్నోడు రా, మగోడు రా, స్టేజ్ మీద నిలబడి ఏమైనా క్వశ్చన్ చేయగలడు, అంత స్ట్రాంగ్ గా మాట్లాడగలడు, మైక్ లేకుండా గొంతు తెలంగాణ మొత్తం వినపడుతుంది అని 10 ఉన్నాయి అన్న ఉండి. ఇప్పుడు మీరు ఫైనల్ గా కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి, లీగల్ గా ఇచ్చింది వాళ్లే కాబట్టి మనసా వాచే కాంగ్రెస్ తో ఉన్నారు కాబట్టి మీకు కాంగ్రెస్ ఏంటో మీకు తెలుసు, బీజేపీ ఏంటో మీకు తెలుసు, కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ బీఆర్ఎస్ తెలుసు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడిట్లో ఏ పార్టీ నీతివంతమైనది, ఏ పార్టీ నీతివంతం కానిది? అదే ముగ్గురు నీతివంతులేనా, ముగ్గురు అవినీతి పరులా? ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా, మేనిఫెస్టో అయినా, లేకపోతే రాజ్యాంగమైనా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ రాజకీయాల కోసమే ఉంటాయన్న. వ్యక్తులు లీడ్ చేసే పరిస్థితుల్లో వాళ్ళ యొక్క మైండ్ సెట్ పార్టీ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నెహ్రూ గారు ఉన్నప్పుడు, వల్లభాయ్ పటేల్ గారు ఉన్నప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు, అంటే పివి నరసింహరావు గారి వరకు. ఇప్పుడు మీకు ఆ మూడ్ ఆఫ్ ది మ్యాన్ పార్టీని ఇంప్రెస్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు అడిగిన దానికి డైరెక్ట్గా వస్తే
కాంగ్రెస్ రాజ్యాంగ రాజకీయాలు చేయడానికి కట్టుబడి ఉంటుంది. అప్పుడప్పుడు తప్పులు జరిగినప్పుడు దానికి చరిత్రలో క్షమాపణలు కోరిన చరిత్ర కూడా ఉన్నది. అంటే జలియన్ వాలాబాగ్ ఉన్నది, లేదంటే ఎమర్జెన్సీ కూడా వాళ్ళు ఎక్కడ తప్పు చేసినా కూడా చరిత్రలో భవిష్యత్తు తరమైన సమాజానికి క్షమాపణ చెప్పిన ఒక కృతజ్ఞత ఉంటుంది. నేను చూసిన రాజకీయాల్లో కాంగ్రెస్ను అంటే నేను ఇంట్రెస్ట్గా ఇష్టపడేది కూడా లోతుకు పోయినా. నేను ఐఎమ్ ది అవుట్ సైడర్ ఆఫ్ ది కాంగ్రెస్ 2014. అవును, నేను కాంగ్రెస్లో ఒక విమర్శనే చేసేటువంటి కాంగ్రెస్ని ఎప్పుడు పాలక వర్గం కదా. అవును, తప్పులకు వాళ్ళే బాధ్యులు. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిండ్రు. తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇంతమంది ఆత్మహత్యలు జరిగిన ఒక కోపంతో కూడిన చర్చ ఉండేది. కానీ నేను లోపలికి పోయినాక చాలా డీప్గా చూసిన తర్వాత ఒక తప్పు చేయడానికి ఎంత భయపడుతుందో కాంగ్రెస్ పార్టీ నేను గమనించిన. ఒక తప్పు చేయాలంటే. కానీ మిగతా పార్టీలో ఆ పశ్చాత్తాపం కనబడదు. ఎగ్జాంపుల్ మీకు లేటెస్ట్గా చెప్పాలంటే మణిపూర్లో ఒక సంఘటన జరుగుతున్నది. అవును, ఆ మణిపూర్ మంటల వెనుక మహిళ దస్తున్నది. కనీసం కన్సోల్గా ప్రధానమంత్రి గారో లేకపోతే అమిత్ షా గారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ గారో కనీసం వాళ్లకు సారీ పక్కన పెట్టు, ఇది వైఫల్యం జరిగింది, దీనికి మేము సరైన దిద్దుబాటు చేస్తామనే భరోసా కూడా పార్లమెంట్ ఇవ్వలేకపోయింది, అసెంబ్లీ ఇవ్వలేకపోయింది, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయినాక. అంటే ఇట్లాంటి సంఘటనలు కొన్ని ఎప్పుడు జరగవన్న చరిత్రలో. మణిపూర్ లాంటి సంఘటనలు నేను ఎందుకు ఫీల్ అవుతా అంటే, నీకు దమ్ముంటే మీరన్న పదం నీకు నువ్వే మగాడివైతే, నువ్వే రాజకీయ నాయకుడివైతే నిన్ను నువ్వు కొట్టుకో, నిన్ను నువ్వు చంపు. కానీ హింసకు మహిళను ఎందుకు పని చేస్తున్నావు? అది మైథైలైనా కుకీలైనా. ఇటువైపు వచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా అది చాలా మోరల్ పార్టీగా ఉండే. జేఏసీలో నేను ఉన్నప్పుడు నేను కేసీఆర్ గారితోనైనా, కవిత గారితోనైనా, కేటీఆర్ గారితోనైనా, హరీష్, మేము కలిసి ఉన్నోళ్ళమే. నేను టీఆర్ఎస్ కాకపోయిన వాళ్ళతో అంత సాన్నిధ్యం ఉన్నోన్నే. చెప్పింది ఒకటి నాకు ఇందాక వెనక్కి వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నా అన్నయ్య. కాంగ్రెస్ లో ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు తప్పు దిద్దుకునే కూడా ఉంటుంది, ఒప్పుకునే కూడా ఉంటుంది. ఇది ఎందుకు నాకు మీరు చెప్పింది నాకు మీరు నిజమే చెప్పారంటానికి కారణం ఏంటంటే, రిపబ్లిక్ టీవీ చూస్తాను నేను డైలీ. అర్నబ్ గోస్వామి ఒకసారి రాహుల్ గాంధీకి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. రాహుల్ గాంధీని ఎవడిగా అంటే డైరెక్ట్గా రాహుల్ గాంధీ ఇట్లా 84లో సిక్కుల్ని ఓచకోత కోసింది కాంగ్రెస్ నాయకులు కదా, పలానా వాళ్ళు కదా అంటే వేరే ఆలోచిస్తున్నాడు. నేను క్వశ్చన్ వేసా, మళ్ళీ రిమైండ్ చేస్తున్నా మీకు. 84లో సిక్కులను ఓచకోత కోసారు ఇందిరాగాంధీ చంపారు, అది మహాపరాధం, అది వదిలేయండి. దీన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా లాంటి వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా కాదా? ఎస్, ఇన్వాల్వ్ అయ్యారు అయింది అని హుందాగా ఒప్పుకున్నాడు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది రాహుల్ గాంధీ. నేనే షాక్ అయ్యా, జనగంధి అవాయిడ్ చేస్తారు. అపెక్స్ మీటింగ్ మాది ఏంటంటే ప్లీనం ఉంటుంది. ఆ ప్లీనంలో డిక్లరేషన్ పెట్టిండ్రు. ఏమని? అది చరిత్రలో జరిగిన మా ద్వారా జరిగిన తప్పు అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసిండ్రు. ఉత్తగా ఏదో మన రాహుల్ గాంధీ గారు మాట్లాడము, లేకపోతే సోనియా గాంధీ గారు మాట్లాడడం, లేకపోతే పివి గారు మాట్లాడడం కాదు. కానీ నేను కంపేర్ చేసుకున్నప్పుడు, నేను మాట్లాడింది జడ్జి చేసుకోవాలనుకుంటే నేను గోద్రా సంఘటన చూస్తాను. అవును, 12 మంది పండిట్లు ఊచకోతకు గురవుతారు లెవెల్ 1లో. దీని దరిమిలా 3000 మంది ముస్లింలు చేస్తారు. అవును, ఎంత ప్లాన్డ్ కాన్స్పిరసీ అంటే టిల్ టుడే దెర్ ఈజ్ నో సింగిల్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మోడస్ ఆపరాండి. అంటే ఆ హింసకు ఇంతవరకు ఎవరూ కారణం కాదు, జవాబుదారీ కాదు. చరిత్రలో లేరు, భవిష్యత్తులో చెప్తారని లేదు. సుప్రీంకోర్టు కేటగరికల్గా ఇచ్చింది, దానికి బాధ్యులు ఎవరు కారు అని. ఎందుకంటే సాక్ష్యాలు లేవు. అదే మెయిన్. సొరబుద్దిన్ ఎన్కౌంటర్ అయిండు, హరిన్ పాండ్యా ఎన్కౌంటర్ అయిండు, నయీం ఎన్కౌంటర్ అయిండు. తీరా చూస్తే అసలు దానికి కారణం లేరు. ఇది చరిత్ర చెప్పని సాక్ష్యం. ఇది సాక్ష్యం అవుతుంది కదా, చచ్చిండ్రు కదా. నేను అట్లా కంపేర్ చేసుకున్నా అంటే బీజేపీతో బీజేపీ పాలిత రాష్ట్రం అది. మణిపూర్ కూడా నేను క్లియర్గా చెప్పిన మొన్న కూడా ఒక మీడియాలో, నేను నా వైఫ్తో కలిసి ఒక మైథేయి క్యాండిడేట్ లామ్లాయ్, ఏది ఇంపాల్కి జస్ట్ 20 కిలోమీటర్స్ నియర్ బై, నేను ఇన్ఛార్జ్గా చేసిన అక్కడ. ఒక బ్రాహ్మణ కుటుంబంలో, సద్బ్రాహ్మణ కుటుంబంలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.